హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి అపూర్వ నోటితోనే తను శోభాచంద్రగా నటించిందని, నిజంగా శోభాచంద్ర ఆత్మ అపూర్వ లోపలికి ప్రవేశించలేదు అని ఒప్పుకునేలా చేస్తుంది భూమి. అపూర్వ శరత్చంద్రతో, అవును బావా, నాకు ఈ భూమిని నువ్వు దత్తత తీసుకోవడం ఇష్టం లేదు, ఈ భూమి ఆస్తి పంచివ్వడం ఇష్టం లేదు, అందుకే ఇలా చేశాను అని చెప్పేసరికి ఒక్కటి చెంపపైన కొడతారు శరత్చంద్ర. ఇంకొకసారి ఇలాంటి నాటకాలు వేశావు అంటే చంపేస్తా. రే చెర్రీ, మీ నాన్నతో చెప్పు ఇవాళ దత్తత కార్యక్రమం జరగాలి అని చెప్పి కోపంగా లోపలికి వెళ్ళిపోతారు శరత్చంద్ర. భూమి చాలా పొగరుగా చూస్తూ ఉంటుంది అపూర్వ వైపు. ఇది ఇలా ఉండగా నక్షత్ర హాస్పిటల్లో ఉందని తెలుసుకొని గగన్ నక్షత్ర ఉన్న హాస్పిటల్కి వస్తాడు. తన ఫ్రెండ్ చందు నిజమంతా చెప్పేసరికి ఇంకా గగన్ అలా ఉండిపోతాడు. అసలు ఎవరా అమ్మాయి గగన్, నిన్నెందుకు ప్రేమిస్తున్నానంటుంది అని చెప్పి అడుగుతారు. ఇంకా వెంటనే తన గతాన్ని, శరత్చంద్ర కూతురు నక్షత్ర అని, ఆ గతంలో ఎంత చేదు జ్ఞాపకాలు ఉన్నాయని అవన్నీ చందుతో, గగన్ వాళ్ళ ఫ్రెండ్ చందుతో షేర్ చేసుకుంటాడు గగన్. అదంతా విన్న చందు, గగన్, నీకు ఒక ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్కి నువ్వు ఇన్ఫార్మ్ చేయాలి అనుకుంటే నేను నీకు ఎలా చెప్పానో, నేను వచ్చేసరికి తను పడిపోయింది, దగ్గర వాళ్ళు చూసి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, అంతే. అంతకు మించి నువ్వు ఏమీ చెప్పొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో మనకు తెలీదు. ఒకవేళ ప్రాణాలు పోతే నువ్వే తన్ని కావాలని చంపావని వాళ్ళు నీపై గొడవకొస్తారు, నీపై పోలీస్ కేసు పెడతారు. కాబట్టి నేను నీకెలా చెప్పానో నువ్వు కూడా అలాగే వాళ్ళకి చెప్పు అని కరెక్ట్గా చెప్తాడు చందు. ఓకేరా, అలాగే చెప్తాను అని గగన్ అలా ఇంకా నక్షత్ర వైపు చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా శరత్చంద్ర ఇంట్లో దత్తత కార్యక్రమం మొదలైపోతుంది. ఇంకా పంతుళ్ళు, లాయర్స్, అందరూ అడ్వకేట్స్, దగ్గర వాళ్ళందరూ ఫంక్షన్కి వస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ చాలా హ్యాపీగా అన్ని పనులు దగ్గరుండే చేస్తూ అన్నీ డెకరేట్ చేస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా మొహం కడుక్కొని వచ్చిన అపూర్వ కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తుంది. కృష్ణప్రసాద్ అలా ఇంకా చూస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర వైపు. ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి, అపూర్వ, నువ్వు నన్ను కొట్టావు కదా, నేను నిన్ను ఎలా కొడతానో నువ్వు అస్సలు ఊహించలేవు. నా టైం వచ్చినప్పుడు నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు అపూర్వనే కాదు కృష్ణప్రసాద్ అని అంటుంది అపూర్వ. చూడండి అపూర్వ గారు, ఇన్ని రోజులు మీరు ఏం చేస్తారా, ఏమంటారా అని అనుక్షణం భయపడుతూనే ఉండేవాడిని, నాకు తెలుసు. కానీ ఏ క్షణమైతే భూమి నీ జీవితంలోకి వచ్చిందో అప్పుడే నాకు మీపై భయం పోయింది అపూర్వ గారు. భూమి అందరిలా సాఫ్ట్ కాదు, కొంచెం సందు దొరికినా తాట తీస్తుంది. ఇవాళ మీకు మీ రూమ్లో జరిగినట్టు. కాబట్టి నేను మీ జోలికి రావడం కాదు, మీరే భూమి జోలికి వెళ్ళకండి. వెళ్తే ఏం జరుగుతుందో ఇంక నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు కదా అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు కృష్ణప్రసాద్. చి, అందరూ మాటలనే వాళ్ళే యా అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది అపూర్వ. భూమి మంచి హాఫ్ శారీ వేసుకొని అలా ఇంకా కిందకి వస్తుంది. అపూర్వ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి అపూర్వ మమ్మీ అలా చూస్తున్నావేంటి? ఇదిగో ఈ డ్రెస్ బాగుందా, నాన్నే నాకు తీసుకొచ్చి ఇచ్చారు, చాలా బాగుంది కదా, ఇది చూడు, ఈ బ్యాంగిల్స్ చూడు, నాన్నే నాకు కొన్నారు అని అన్నీ చూపిస్తూ ఉంటుంది భూమి. ఏయ్, ఈరోజు నీది కానీ రేపు నాది అని అంటుంది అపూర్వ. రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎప్పటికీ నీ రోజు రాదు అపూర్వ. ఎందుకంటే ఇంకా నా టైం స్టార్ట్ అయింది కాబట్టి. ఇప్పటికైనా నీ హద్దులో నువ్వుండు. ఇంకా అత్యాశకి పోయావు అంటే నీకు ఏం జరుగుతుందో నేను స్పెసిఫిక్గా చెప్పను, చేసి చూపిస్తాను. ఈరోజు దత్తత జరగదన్నావు, నేను జరిగేలా చేసుకోవట్లేదు, ఇది కూడా అంతే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి.
పిన్ని, ఎలా అయినా ఆపాలి పిన్ని, ఎలా అయినా ఆపాలి పిన్ని అని అంటుంది. నువ్వు ఏం చేసినా ఆపలేవమ్మాయి, ఆ దేవుడే నువ్వు మాట్లాడుతున్నప్పుడు తదాస్తు అన్నాడనుకో ఈ కార్యక్రమం ఆగిపోతుంది, లేకపోతే జరిగిపోతుందమ్మాయి, మనం ఏమీ చేయలేము అని అంటుంది. ఇంకా ఏమీ మాట్లాడకుండా పాపం సైలెంట్గా ఉండిపోతారనమాట అందరూ. ఇది ఇలా ఉండగా గగన్ అలా ఇంకా చూస్తూ ఉంటాడు. డాక్టర్ అప్పుడే ఇంకా సర్జరీ అయిన తర్వాత గగన్ దగ్గరికి వస్తారు. డాక్టర్, ఇప్పుడు ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతారు. సార్, మీరెవరో మాకు తెలీదు, బట్ తనకి చాలా సివియర్ బ్లడ్ లాస్ అయింది. ఒక 2-3 అవర్స్ అయితే తప్ప ఏం జరుగుతుందో ఏమీ చెప్పలేం అని అంటారు. మై గాడ్, 2-3 అవర్సా అని అంటాడు గగన్. ఇంతకీ మీరు తనకి ఏమవుతారు అని అడుగుతారు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు డాక్టర్ అని అంటారు. ఏం లేదు, బిల్ పే చేశారో లేదో తెలీదు, అందుకే మీరు తనకి ఏమవుతారో రిలేటివ్గా సైన్ చేసి బిల్ పే చేయండి, ఎమర్జెన్సీ కాబట్టి ఆపరేషన్ చేశాం అని డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు గగన్. ఇటువైపు కరెక్ట్గా శరత్చంద్ర ఇంకా భూమి ఇద్దరు అలా వస్తూ ఉంటారు. అప్పుడే ఇంకా పంతులు గారు మంత్రాలు అయితే చదువుతూ ఉంటారు. ఇంకా మంత్రాలు చదువుతూ కరెక్ట్గా అలా ఇంకా భూమిని దత్తత తీసుకుందాం అనేలోపు శరత్చంద్రకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఇంకా శరత్చంద్ర కాల్ లిఫ్ట్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. హలో అని అంటారు. హలో శరత్చంద్ర గారు, నేను గగన్ని మాట్లాడుతున్నాను అని అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. రేయ్, నువ్వేంట్రా, నువ్వు నాతో మాట్లాడటం ఏంటి అని అంటాడు శరత్చంద్ర. చూడండి, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనే కాల్ చేశాను. మీ అమ్మాయి నక్షత్ర హాస్పిటల్లో ఉంది అని చెప్తాడు గగన్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. ఇంకా వెంటనే కూర్చున్న వాడల్లా పైకి లేచి షాక్లో ఉండిపోతాడు. ఇంకా ఒక్కసారిగా భూమి షాక్ అయిపోతుంది. అపూర్వ అమ్మయ్యా అని అనుకుంటుంది. కానీ వీళ్ళందరూ మాత్రం అలా చూస్తూ ఉంటారు. ఎక్కడ, ఏ హాస్పిటల్లో అని అడుగుతాడు. ఈ జీ హాస్పిటల్లో ఉందని చెప్పి పేరు చెప్తాడు. ఇంకా వెంటనే శరత్చంద్ర అయితే బయలుదేరుతాడు. నాన్న నాన్న అని అంటుంది. నాకు తెలుసు, ఎలా అయినా ఇది ఆగిపోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట తను అపూర్వ. కానీ వెంటనే ఇంకా శరత్చంద్ర దగ్గరికి వచ్చి బావా ఏమైంది బావా, ఏమైంది బావా అని అడుగుతుంది. చూడు అపూర్వ, మన నక్షత్ర హాస్పిటల్లో ఉందంట, తను గాయాలతో ఉందంట, ప్రాణాపాయ స్థితిలో ఉందంట, మనం వెంటనే వెళ్ళాలి అని అంటాడు. వెంటనే శరత్చంద్ర, అయ్యో ఇప్పుడే వెళ్దాం బావా, రా వెళ్దాం అని చెప్పి ఇంకా అందరూ కారులో బయలుదేరుతారు. అలా వెనక్కి తిరిగి అపూర్వ తన వైపు భూమి వైపు చూస్తూ, చూసావా, నువ్వు ఎన్ననుకున్నా ఇది జరగదు, ఎందుకంటే దేవుడు నిన్ను దత్తత తీసుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది అని ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అపూర్వ. అయినా ఈ నక్షత్రకి ఏమైంది అని ఆలోచిస్తూ ఇంకా వెంటనే నక్షత్ర దగ్గరికి వెళ్తుంది భూమి కూడా. ఇది ఇలా ఉండగా గగన్ ఇంకా నక్షత్ర వైపు చూస్తూ ఉంటాడు. నక్షత్ర కళ్ళు తెరిచి బావా అని అంటుంది. వెంటనే గగన్, నీకేమైనా పిచ్చా, ఆర్ యు మ్యాడ్ అని అడుగుతాడు. అవును బావా, నువ్వంటే నాకు పిచ్చి అని అంటుంది. ఇంకా వెంటనే అలా గగన్ చాలా కోపంగా చూస్తుంటే ఇంకా వెంటనే ఈ శరత్చంద్ర వాళ్ళ ఫ్యామిలీ హాస్పిటల్కి వస్తారు. హాస్పిటల్కి వచ్చి, ఎక్కడా నక్షత్ర, ఎక్కడా, రేయ్ ఏంట్రా నా నక్షత్రం నువ్వు జాయిన్ చేయడం ఏంటి అని అడుగుతారు. హలో శరత్చంద్ర గారు, ముందు వెనక చూసుకొని తెలుసుకొని మాట్లాడండి. నేను ఒక చిన్న పనిపై హాస్పిటల్కి వచ్చాను, అప్పుడే తన్ని స్ట్రెచర్లో తీసుకువెళ్ళడం చూశాను, అందుకే తెలిసిన అమ్మాయే కదా అని మీకు ఇన్ఫామ్ చేశాను, అంతే తప్ప నాకు ఇంకేమీ తెలీదు
అని పాపం వాళ్ళ ఫ్రెండ్ చెప్పినట్టు అబద్ధం చెప్తాడనమాట గగన్. ఇంకా అలా నక్షత్ర అయితే కళ్ళు తెరిచి వాళ్ళ డాడీ వైపు చూస్తూ ఉంటుంది. అమ్మా నక్షత్ర, ఏంటమ్మా ఇది, నీకు నీకు యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని అంటారు. ఇంకా నక్షత్ర అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే గోరింటాకు పిన్ని, నాకు తెలుసమ్మాయి, ఇదిగో ఈ గగన్ గాడే ఏదో చేస్తుంటాడు అని అంటుంది. ఒక్కసారిగా అపూర్వ అందరూ షాక్ అయిపోతారు. గగన్ గాడు చేయడం ఏంటి అని అడుగుతాడు. అవును, నిన్న అమ్మాయి గగన్ దగ్గరికి వెళ్ళిందని చెప్పారు కదా అని అంటుంది గోరింటాకు పిన్ని. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శరత్చంద్ర. ఏంటి, ఈ ఈ గగన్ దగ్గరికి నక్షత్ర వెళ్ళిందా? ఏమంటున్నారు అత్తయ్య? అపూర్వ, ఆవిడ చెప్పింది నిజమేనా అని అడుగుతాడు. ఇంక వెంటనే పిన్ని అని కోపంగా చూస్తుంది. అయ్యో, ఇదేంటి ఇలా అనేశాను, కంగారులో నిజం చెప్పేశాను, ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. బావా, పిన్ని అప్పుడప్పుడు ఇలాగే మాట్లాడుతుంది. అదేమీ లేదు బావా, అయినా ఈ గగన్ దగ్గరికి మన నక్షత్రం ఎందుకు వెళ్తుంది కదమ్మా? నక్షత్ర, అసలు ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది అని సైగ చేస్తూ ఉంటుంది అపూర్వ. డాడీ, అలా ఏం జరగలేదు డాడీ, నేను ఎక్కడికి వెళ్ళలేదు, దారి తప్పి వస్తుంటే యాక్సిడెంట్ అయింది అంతే అని అబద్ధం చెప్పేస్తుంది నక్షత్ర. చూడు, డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని నీకెన్నిసార్లు చెప్పాను నక్షత్ర, ఎంత కంగారు పడ్డానో తెలుసా అని అంటారు శరత్చంద్ర. లేదులేండి డాడ్, నేను ఇప్పుడప్పుడే ఏమీ చనిపోను, ఎందుకంటే నా ప్రాణం ఒకరి దగ్గరుంది అని మనసులో అనుకుంటుంది. అలా ఇంకా నక్షత్ర, ఇంకా గగన్ ఇదంతా దూరం నుండి చూస్తూ ఉంటాడు. శరత్చంద్ర గగన్ వైపు చూస్తూ గగన్ దగ్గరికి వస్తాడు. గగన్ ఇంకా అలా అప్పుడే వెళ్ళిపోబోతూ ఉంటాడు. ఆగు అని అంటాడు. గగన్ వెనక్కి తిరిగి చూస్తాడు. చూడు, నువ్వు నాకు శత్రువువైనా నా కూతురు ఇక్కడ ఉందని విషయం చెప్పావు కాబట్టి నిన్ను థ్యాంక్స్ చెప్తున్నాను, అలా అని నెత్తినెక్కాలని చూడొద్దు అని అంటాడు శరత్చంద్ర. నువ్వు చెప్పే బోడి థ్యాంక్స్ ఏమీ నాకు అక్కర్లేదు, మర్యాదగా నీ కూతుర్ని బాగా చూసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్. ఎంత మాట్లాడినా వీడి పొగరు మాత్రం తగ్గదు అని ఇంకా శరత్చంద్ర కోపంగా గగన్ వైపు చూస్తూ అలా ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంకా భూమి కూడా అలా చూస్తూ ఉంటుంది. పంతులు గారు, ఇప్పుడు ముహూర్తాలేమీ లేవా అని అడుగుతారు. అయ్యా, ఇందాకటితే మంచి ముహూర్తం, ఇంకా వారం రోజుల వరకు ఎలాంటి ముహూర్తాలు లేవు అని చెప్తారు. పాపం బాధపడుతుందనమాట భూమి. అమ్మ భూమి, నువ్వు బాధపడద్దమ్మా, అయినా నిన్న నువ్వే అన్నావు కదమ్మా, నువ్వు దత్తత తీసుకుంటేనే నా కూతురివి కాదని. నువ్వు ఎంతైనా నాకు దేవుడిచ్చిన కూతురివమ్మా, దేవుడిచ్చిన కూతురివి అని పాపం ప్రేమగా చూస్తూ ఉంటారనమాట. అలా భూమి వైపు, నాన్న ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు దత్తతేమీ వద్దు నాన్న, మీరు నన్ను నమ్ముతున్నారు, నేను చెప్పినట్లు చేయండి చాలు. నాన్న, శోభాచంద్ర అమ్మది ఎలాంటి కోరికో నీకు తెలుసు కదా నాన్న, తను భరతనాట్యం కళని అభివృద్ధి చేయాలని, కళల్ని కళాకారుల్ని ఎలా అయినా పెంపొందించాలని, నాట్య మండపాలు కట్టాలని, పేదవాళ్ళకి సహాయం చేయాలని, తాను నేర్చుకున్న కళని 10 మందికి నేర్పించాలని ఎంతో ఆశపడ్డారు. ఆ కళని నేను నెరవేర్చాలి అనుకుంటున్నాను. అందుకే ఒక డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ని ఈ ఇంట్లోనే పెట్టాలి అనుకుంటున్నాను. మీరు దానికి సహాయం చేస్తారా అని అడుగుతుంది భూమి. అమ్మా, నువ్వు అలా అంటే నేను కాదని ఎలా అంటానమ్మా? నా శోభ డ్యాన్స్ని ఎంతో మురిసిపోతూ చూసేవాణ్ణి, అలాంటిది ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ స్థానంలోకి వస్తానంటే నేను ఎందుకు కాదంటాను? ఖచ్చితంగా కృష్ణప్రసాద్ ఈ ఏర్పాట్లలో ఉండు, సరేనా? చూడమ్మా, నీకు ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు, ఒక మంచి డ్యాన్స్ స్కూల్ని మన టెర్రస్ పైన లేకపోతే మన బాల్కనీలోనే పెట్టుకో, నో ప్రాబ్లం, సరేనా? అపూర్వ అని అంటారు. ఇంకా అపూర్వ అలా చూస్తూ ఉంటుంది. చూడపూర్వ, నువ్వు ఎంతలా భూమిని ద్వేషిస్తున్నావో నాకు అర్థమైంది. భూమి నా కూతురు,
నువ్వు కూతురు అనుకున్నా అనుకోకపోయినా తను నా కూతురు. ఇంకొకసారి తనపై బురద జల్లాలని ప్రయత్నించావో నేను ఊరుకోను. మళ్ళీ తనకి ఎలాంటి అడ్డంకి కలగకూడదు, సరేనా? చూడమ్మా, నువ్వు హ్యాపీగా ఉండు అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా గగన్ స్ట్రెస్ ఫ్రీగా కాస్త పాపం కొంచెం టెన్షన్ పడుతూ కొంచెం స్ట్రెస్డ్గా ఉంటాడు. ఏమైంది గగన్, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు శారద. ఏం చెప్పమంటావమ్మా, ఆ నక్షత్ర ఉందే తను ఎప్పుడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వదు అని నిజం చెప్తాడు. ఒక్కసారిగా నక్షత్ర అలా సూసైడ్ చేసుకోబోయిందని విని షాక్ అయిపోతాడనమాట. శారద, ఏంటి తను అలా చేసిందా? కానీ నువ్వు తన్ని ప్రేమించట్లేదా అని అడుగుతారు శారద. లేదు, నేను ప్రేమించట్లేదమ్మా, నేనెందుకు ప్రేమించాలి అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అలా గగన్ తన రూమ్లోకి వెళ్ళగానే గగన్కి ఫోన్ కాల్ వస్తుంది. మళ్ళీ తనే. ఈసారి చెప్తాను. హలో, ఎవరు నువ్వు? ఏంటి ఫోన్ చేసి ఐ లవ్ యూ చెప్తావేంటి? నీకు నేను ఎలా కనబడుతున్నాను అని అడుగుతాడు గగన్. మీరు నాకు చాలా అందంగా, నా కళ్ళకి చాలా చక్కగా కనబడుతున్నారు అని అంటుంది భూమి. ఏయ్, నేను అలా అడగలేదు. అసలు ఇంతకీ ఎవరు నువ్వు? ఎక్కడ ఉంటావు? ఏం చేస్తూ ఉంటావు? నువ్వు నన్ను ఎప్పుడు కలిసావు? నాకు తెలియాలి అని అంటాడు గగన్. అన్నీ మెల్లమెల్లగా తెలుసుకోవచ్చు, కానీ నేను మిమ్మల్ని గగన్ బాస్ అని పిలుస్తున్నాను. మరి మీరు నన్ను ఏమని పిలుస్తారు అని అడుగుతారు. పరిచయం లేని వాళ్ళని నేను ఏమీ పిలవను అని అంటాడు గగన్. అదేంటి, పరిచయం లేదని ఎలా అనుకుంటారు? నేను మీకు బాగా తెలుసు అని అంటుంది భూమి. తెలుసా? ఎలా? ఎక్కడా అని అడుగుతాడు. చెప్తాను వినండి. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఒక గాలిపటాన్ని ఎగరవేస్తూ ఒక చిన్న పిల్లాడు ఆడుకుంటున్నాడు. అప్పుడు ఆ పిల్లాడికి ఒక గజ్జెల చప్పుడు వినపడింది. వెంటనే వెళ్ళి చూసేసరికి ఒక టెడ్డీ బియర్లో ఒక పాప ఉంది. ఆ పాపని చూసి ఆ బాబు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అని అంటుంది భూమి. ఒక్కసారిగా గగన్ షాక్లో ఉండిపోతాడు. మువ్వా అని అంటాడు. ఇంక భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అవును, నేను మీ మువ్వనే అని అంటుంది భూమి. అయితే నేను నిన్ను వెంటనే చూడాలి, నిన్ను కలవాలి. నీ గురించి నేను ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాను. ఎక్కడుంటావు నువ్వు అని అడుగుతారు. కంగారు పడకండి. ఎందుకు కంగారు పడుతున్నారు? మెల్లగా మన పరిచయం స్టార్ట్ అవుతుంది. మీరే నన్ను కాపాడారని, మీరు లేకపోతే ఆ రోజు నేను చనిపోయేదాన్నని తెలుసుకొని మీపై నాకు చాలా అభిమానం పెరిగింది. అందుకే మీరు కూడా నాపై ఇంకా గుర్తుందన్నా లేదా అభిమానం ఉందా లేదా అని తెలుసుకోవడానికే ఇదంతా చేస్తున్నాను. ఇప్పటి నుండి మళ్ళీ మన ప్రేమ ప్రయాణం స్టార్ట్ అవుతుంది అని హ్యాపీగా చెప్తుంది భూమి. ఇంకా అలా ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.